గత బీఆర్ఎస్ ప్రభుత్వం కంటే 62 లక్షల మంది జనాభాకి 62 లక్షల మంది జనాభాకి ఈ రేషన్ పొందే విధంగా మనం ప్రక్రియ చేపట్టినాం. ఈ అంకె నేను మరీ చెప్తున్నా. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు మొదలు పెట్టుకొని 1,06,00,000 మందికి కొత్తగా రేషన్ కార్డులు ఇస్తున్నాం. 3,42,00,000 మందికి తెలంగాణలో రేషన్ బియ్యం 6 కిలోలు ఉచితంగా సన్న బియ్యం ఇచ్చే ప్రక్రియ మరి మొదలు పెడుతున్న విషయం కూడా నేను మనం చేస్తున్నా. మిత్రులారా, ఇంకో విషయం చెప్పాలి. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, బీఆర్ఎస్ ప్రభుత్వంలో గతంలో పెద్ద మనుషులు పదే అబద్ధాలు చెప్పిర్రు. ఎందుకంటే మెదక్ జిల్లాలో ఉన్నాం కాబట్టి ఇంకో విషయం చెప్పాలి. కాళేశ్వరం ప్రాజెక్టు, మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజ్లు ఒక్క చుక్క నీళ్లు తీసుకోకుండా స్వతంత్ర భారతదేశంలో 29 రాష్ట్రాల్లో ఎక్కువ వరి ధాన్యం పండించింది మన కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పి మనం చేస్తున్నాం. ఈ సంవత్సరంలో 150 లక్షల మెట్రిక్ టన్ల వరి ధాన్యం కొనుగోలు చేసినాం. మనం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న 2.5 ఏళ్లలో నేరుగా వరి రైతులకి 90,000 కోట్ల రూపాయలు, వరి కొనుగోలులోనే 90,000 కోట్ల రూపాయలు. నేను మళ్ళీ చెప్తున్నా, తెలంగాణలో వరి రైతులకి వరి కొనుగోలులోనే 90,000 కోట్ల రూపాయలు నేరుగా వాళ్ళ అకౌంట్లకి మన కాంగ్రెస్ ప్రభుత్వం వేసిన విషయం నేను మనం చేస్తున్నాను. అదేవిధంగా ఈ పంపిణీ కార్యక్రమంలో 17,350 మంది మన రేషన్ డీలర్లు ఈ రేషన్ ఇచ్చే ప్రక్రియలో ఉన్నారు. రేషన్ డీలర్లకి ఇప్పుడు 1,400 రూపాయలు ప్రతి మెట్రిక్ టన్కి వాళ్ళకి కమిషన్గా ఇవ్వబడుతుంది. వాళ్ళ రేషన్ డీలర్లందరికీ కూడా వాళ్ళ ఇతర సమస్యల విషయంలో కూడా పరిష్కారం చేసే విషయంలో ప్రభుత్వం ఆలోచన చేస్తుందని చెప్పి నేను మనం చేస్తున్నాను. మిత్రులారా, ఇదే కాకుండా విద్యార్థులకి, అంగన్వాడీ కేంద్రాలకి, హాస్టళ్ళకి మరి అన్నిటికి కూడా మంచి క్వాలిటీతో ఈరోజు సన్న బియ్యం ఇవ్వబడుతున్న విషయం కూడా నేను మనం చేస్తున్నాను. మిత్రులారా, నేను రేషన్ కార్డు విషయంలో మళ్ళీ చెప్తున్నా, ఈరోజు పంపిణీ చేసే రేషన్ కార్డులే కాకుండా ఇది నిరంతర ప్రక్రియ. ఎవరన్నా ఈ ప్రక్రియలో మిస్ అవుట్ అయితే మళ్ళీ అప్లై చేసుకుంటే అర్హత పరిశీలన చేసి రేషన్ కార్డు ఇస్తామని చెప్పి నేను మనవి చేస్తూ, మరి వేదిక మీద పెద్దలందరికీ, అదేవిధంగా సంగారెడ్డి నియోజకవర్గం మరి పెద్ద ఎత్తున తరలి వచ్చిన నా అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు అందరికీ నా ధన్యవాదాలు, నా శుభాకాంక్షలు, అభినందనలు.